జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ప్రజలకి మంచి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి, లేకపోతే ఆయన ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో మద్యపానం నిషేధం చేస్తే నేను ఓటు అడుగుతానని చెప్పి నమ్మబలికి ఈరోజు మరలా ఓటు అడిగే హక్కు కల్పించుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళ ఓటులు తీసేసి గెలవాలని ఒక దుర్బుద్ధితో ఆయన ముందుకెళ్లే విధానం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఖండించాలి. ఈ రోజున ఏ రాష్ట్రంలో లేని అలసడి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? ఇవాళ రాష్ట్ర నాయకులు చంద్రబాబు గారు లాంటి వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు, ఒక పార్టీకి ఆది నాయకులైన వ్యక్తులు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసుకునే పరిస్థితి ఏర్పడిందంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దౌర్భాగ్యం, ఆయన చేస్తున్న తప్పుడు పనుల వలన. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అనేది ఇచ్చింది 5 సంవత్సరాలు అధికారం తీసుకోవడానికి ఇచ్చిన ఓటు. ఆ ఓటు ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు ఎన్నికై వాళ్ళు అధికారం చేపట్టాల్సిన పరిస్థితిలో దొంగ ఓట్లు చేర్చో, లేకపోతే ఉన్న ఓట్లు తీసేసో, తప్పుడు లెక్కలు చేసి ఏ విధంగా దేశ విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి 16 నెలల పాటు జైలు పాలైన వ్యక్తి ఆలోచన ఇంతకంటే గొప్పగా ఉంటుందని ఎవరు ఊహించలేరు. ఈ రోజున అలాంటి ఓతో ఇవాళ విజయవాడ నగరానికి డైరెక్ట్ గా సెంట్రల్ ఎన్నికల కమిషనర్ వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులు ఏంటి, దాని పరిష్కారం ఏంటని చెప్పి వచ్చే స్థితికి కమిషనర్ ఇక్కడికి వచ్చాడు అంటున్నానుగా. అదేవిధంగా చంద్రబాబు గారు లాంటి వ్యక్తి వెళ్ళి కమిషనర్ దగ్గరికి వెళ్ళి మాకు ఇక్కడ దొంగ ఓట్లు ఈ విధంగా చేరుస్తా ఉన్నారు, మా ఓట్లు తీసేస్తా ఉన్నారని చెప్పే పరిస్థితి ఇచ్చుకున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆనందపడొచ్చేమో, నేను చేసిన పనుల వలన వాళ్ళందరూ కూడా ఎంత ఒత్తిడికి గురవుతున్నారని ఆనందపడొచ్చేమో, కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు నీకు అధికారం ఇచ్చింది ఈ పనులు కాదు, నీకు ప్రజలు ఇచ్చారు అధికారం. రేపు రానున్న కాలంలో కూడా అధికారం ఇవ్వాలంటే ప్రజలే ఇస్తారు. అలాంటి ప్రజలకి నీ మీద అపనమ్మకం కలిగినప్పుడు అసలు మన ఓటు ఉందో లేదో ఏ రోజు కాదు, ఉదయం లేవగానే నిద్ర లేవగానే ఓటు చెక్ చేసుకుంటున్నామని చెబుతాం. ఇందాక ఒకసారికి వెళ్ళి మీటింగ్ పెడితే ప్రతిరోజు ఉదయం మేము చేస్తున్న మొట్టమొదటి పని మా ఓటు ఈ రోజు ఉందా లేదని చూసుకోనంటే అంత అభద్రతా భావంలో ఇవాళ ప్రజలు ఉన్నారంటే అది ముఖ్యమంత్రి దానికి బాధ్యత. మేము చెబుతా ఉన్నాం, నువ్వు 5 సంవత్సరాలు ఒక్క మంచి పని కూడా చేయలేదు. మీరు డబ్బులేసి ప్రజలు మాయనకుండా అనుకుంటున్నారు, కానీ వాళ్ళే అంటా ఉన్నారు. కొందరికి వేసిన మాట వాస్తవం, కానీ అందరి మీద 100లో 10 మందికో 20 మందికో 30 మందికో నువ్వు డబ్బులు వేస్తే 100 మంది దగ్గర కూడా నువ్వు దానికి మించి డబ్బులు తిరిగి లాక్కున్నావు. ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 10,000 వేస్తే ₹1,00,000 వాళ్ళ మీద భారం వేసి అటు రేట్లు, నిత్యావసర వస్తువులు రేట్లు చూసుకున్నాం, లేదా చెత్త పన్ను లాంటి చెత్త పన్నులు వేసిన వీటన్నిటితో కలిపి సుమారు ₹1,00,000. అదేవిధంగా మందు ఈ రోజున 5 లక్షల మంది మరణించారు నీ మందు దాగి, అంటే 5 లక్షల కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. ఇవన్నీ చూసి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు రానున్న కాలంలో ఇప్పుడు వచ్చే అధికారం మీకు ఎటాకు రాదు, రానున్న కాలం ఎప్పుడైనా వచ్చినప్పుడైనా ఇప్పుడు చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని ఒక పశ్చాత్తాపడి మీ యొక్క నడవడికని మీ యొక్క విధానాలు మార్చుకోండి. ఏదేమైనా కూడా ఇవాళ ప్రజలు ఇంకా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. మీ ఓటును మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒక్క ఫోన్ కొడితే 2 నిమిషాల్లో మీ ఓటు ఏ పరిస్థితి ఉందో చెప్పే స్థితిలో మేమందరం ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆ యాప్ను మీరు మన వాట్సాప్లు డౌన్లోడ్ చేసుకుని మనం వాడుకుంటున్నాం, ఇంకా అనేక రకాలైన యాప్లు మనం వాడుకుంటా ఉన్నాం. ఈ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు మీ ఓటు ఒక బటన్ నొక్కితే మీ ఓటు ఉందో లేదో తెలిసిపోద్ది. ఇవాళ ఎంత పకడ్బందీగా దొంగలు ఉన్నారంటే ఇవాళ ఉన్న ఓటు రేపు క్యాన్సిల్ అయ్యే విధంగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా తమ ఓటుని తాము రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఓటు పోయిందని ఆ రోజు బాధపడితే మనం చేసి మా వంతుగా ప్రజాప్రతినిధులుగా కానీ లేకపోతే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మా వంతుగా మేము 100% ఓట్లు ఉండేటట్టుగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికోసం మేమందరం కూడా కృషి చేస్తా ఉన్నాం. మీ యొక్క సహకారం కూడా కావాలి. మీ ద్వారా అందరికి కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఓటర్ మహాశయులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు రానున్న ఎన్నికల్లో మనందరం కూడా మన పిల్లల భవిష్యత్తుని, మన రాష్ట్రం యొక్క భవిష్యత్తుని, మన రాజధాని విజయవాడ నగర రాజధాని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.